హలో నమస్తే, నేను అశోక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ చర్చకు దారితీస్తున్నటువంటి అంశము. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మెయిన్గా ఈ రెండు పార్టీలు ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే నిలబడుతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రము అనూహ్యంగా నవీన్ యాదవ్ని రంగంలో దిగుతుంది. అక్కడ సామాజిక పరంగా చూసుకున్నా, లేదంటే లోకల్గా ఆయనకి గ్రిప్ ఉండటము, దాంతోపాటు ఇటు ఎంఐఎం మద్దతు ఇవ్వటము, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటము, ఈ పరిణామాలన్నీ చూసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా జూబ్లీ హిల్స్ని గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సరే, తెలంగాణ రాజకీయ పార్టీలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ పెడుతూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుపొందాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ రెండు పార్టీలను పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత కూటమిలో అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీల పరిస్థితి జూబ్లీ హిల్స్ పరిస్థితి పైన ఎలా ఉండబోతుంది? జూబ్లీ హిల్స్కి సంబంధించి వాళ్ళిద్దరి ప్రస్తావన కనీసం పట్టించుకునే అవకాశం అన్నా ఉంటుందా, లేదా మేము ఏపీ వరకు మాత్రమే చూసుకుంటాము, ఏపీకి పరిమితం అయిపోయని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించి ఇటు జనసేన, టీడీపీ మూడు పార్టీలు కూడా మద్దతు ఇస్తూ వచ్చాయి, మూడు కూడా కలిసి పోరాటం చేస్తూ వచ్చాయి. అయితే జూబ్లీ హిల్స్లో మాత్రము ఇక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన పోటీలో కూడా ఉంటున్నారు. సో ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి దీపక్ రెడ్డికి ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు సపోర్ట్ చేస్తాయా? దీపక్ రెడ్డి కోసము పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేస్తారనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతోంది. ఎందుకంటే గతంలో దేశంలోకి సంబంధించి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ వచ్చినా కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ వచ్చారు. హర్యానా చూసుకున్నా, ఢిల్లీ చూసుకున్నా, మహారాష్ట్ర చూసుకున్నా, అంతకుముందు ఒడిస్సా చూసుకున్నా, సో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కూటమికి సంబంధించి నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ప్రచారం చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు పోటీ చేసినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా విజయం సాధిస్తూ వచ్చారు. అక్కడ కూడా తెలుగు ఓటర్లకు సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువ ఉండటము, మన తెలంగాణ బోర్డర్కి సంబంధించి అటాచ్ అయి ఉండటం నేపథ్యంలో అక్కడ కూడా వీళ్ళ ప్రజెన్స్ కొంచెం ఉంటుంది. సినిమా స్టార్స్ కాబట్టి, లేదంటే పాపులర్ పొలిటీషియన్స్ కాబట్టి, నోన్ పర్సన్స్ కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంతో కొంత అడ్వాంటేజ్కి మారే అవకాశం ఉంటుంది. సో బీజేపీ మాత్రం ఇటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరు చరిష్మాని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకుంటూ వస్తుంది. రేపు బీహార్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మహాగఠబంధన్కి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయబోతున్నారు. సో ఇలా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో టీడీపీ పార్టీ వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీ పరిస్థితి, జనసేన పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఆ రెండు పార్టీలు పోటీ చేయట్లేదు, పోటీలోనే లేకుండా పోయాయి. కనీసం ఇక్కడ మద్దతు ఇస్తున్నామని ఏమని చెప్తారా? అది కూడా లేదు అలా కాదు, అసలు మాకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తారా? అలా మాత్రం మళ్ళీ చెప్పట్లేదు. ఇక్కడ తెలంగాణలో పార్టీని విస్తృతిస్తామని చెప్పేసి ఇటు జనసేన చెప్తుంది, టీడీపీ చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ జనసేన 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకొని చాలా అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు పోటీ చేస్తూ వచ్చారు, అలాగే జనసేనకి సంబంధించిన వ్యక్తులు కూడా పోటీ చేస్తూ వచ్చారు. ఇక్కడ జనసేన, టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ డైరెక్ట్గా బీజేపీకి సంబంధించిన వ్యక్తులకు మద్దతు ఇస్తూ వచ్చింది. అంతకుముందు అంటే టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ మాత్రం మేము పోటీ చేయమని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, అలాగే సెటిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ వచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ అన్ని సెగ్మెంట్లందరూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా భావించినప్పటికీ కూడా ఆయన గతంలో టీడీపీ పార్టీలో పనిచేశాడు కాబట్టి ఆ సింపతితో, ఆ చరిష్మాతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి తరుణంలో జూబ్లీ హిల్స్లో ఈ రెండు పార్టీలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థుల కోసము ప్రచారం చేసినట్టు జూబ్లీ హిల్స్కి వచ్చి కూడా దీపక్ రెడ్డి కోసం ప్రచారం చేస్తారా?
ఇప్పుడు ఇదే మెయిన్ పాయింట్. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు కేసీఆర్ కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇద్దరు పార్టీలకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చి ప్రచారం చేస్తారా అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ ప్రజలకు సంబంధించి కావచ్చు, అలాగే తెలుగు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి వీళ్ళిద్దరి పైన కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ఈ విషయం మీద మాత్రం ఎక్కడా కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడలేదు, రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడలేదు. కొంచెం కొద్దో గొప్ప జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గౌడ్ మాత్రం బీజేపీకి సంబంధించి ప్రచారం చేస్తున్నాడు, బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ మాత్రం సైలెంట్ కాలేదు. సో ప్రచారం వరకు, మద్దతు వరకు పక్కన పెట్టేసేస్తే ఈ ఇద్దరు ప్రజెన్స్ బీజేపీ ఎంతవరకు వాడుకుంటుంది, అసలు వీళ్ళిద్దరిని తెలంగాణకి తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందా, నిరుపయోగంగా మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చంద్రబాబు టార్గెట్గా కేసీఆర్ ఎప్పుడు రాజకీయం చేస్తూ వచ్చాడు. గతంలో 2018కి సంబంధించి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ కావచ్చు, లేదంటే అప్పుడు కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ వీళ్ళందరి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఓడిపోవడానికి కారణం చంద్రబాబు అంటూ కూడా తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ వచ్చారు. తెలంగాణకి ద్రోహం చేసినటువంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మాట్లాడుతూ వచ్చింది, బీఆర్ఎస్ మాట్లాడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో అంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి చంద్రబాబుని తీసుకొచ్చి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయిస్తే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అసలు ప్రచారం చేయకుండా ఉంటే బెటర్ ఏమో అనేటువంటి ఒక ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలిసింది. దాంతోపాటు జనసేనకు కూడా పెద్ద ఓట్ బ్యాంక్ ఉండదు, పెద్ద మెజారిటీ ఉండదు. ఏదన్నా వేరే ప్రాంతాల్లో అయితే కొద్ది గొప్ప ఉంటుందే, కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం అంత అవకాశం ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ సేవలను కూడా ఉపయోగించుకోవడానికి బీజేపీ ముందుకు వస్తున్నట్టయితే కనిపించట్లేదు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు ఈ రెండు రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అయిన జనసేన కూడా జూబ్లీ హిల్స్ వైపు మేము చూడము అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. దాంతోపాటు తమ కార్యకర్తలు కావచ్చు, తనని అభిమానించే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మనసాక్షిగా వదిలేస్తున్నాము, మీకు నచ్చినటువంటి పార్టీలకు, మీకు నచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఓట్లు వేసుకోండి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సంబంధించి కావచ్చు, అలాగే మిగతా పార్టీలకు సంబంధించి ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు వ్యక్తులు వేళ్ళు పెట్టకూడదని చెప్పేసి ఫిక్స్ అవుతూ వచ్చారు. దానికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఈ రెండు పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి.